వరద ముంచేసిన, కరువు దెబ్బతీసిన నష్టపరిశీలనకు కేంద్ర బృందాలు ఎప్పటికో వచ్చేవి. ఇప్పుడు విజయవాడలో వరద ఇంకా పూర్తిగా పోలేదు. ముంపు సమస్య వీడలేదు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రం నుంచి ప్రత్యేక బృంద సభ్యులు హుటాహుటిన ముంపు ప్రాంతాల్లో అడుగుపెట్టారు. ఇలా జరగడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి. సాధారణంగా ఇలాంటి విపత్తు సమయాల్లో రాష్ట్రం నుంచి ప్రాథమిక నివేదికలు అందాక 2-3 వారాలకు కేంద్ర బృందాలు వస్తాయి. వాటి నివేదిక ఆధారంగా కేంద్రం నిధుల్ని విడుదల చేస్తుంది. అయితే విజయవాడను ఆదివారం వరద ముంచెత్తగా గురువారం కేంద్ర మంత్రితో పాటు ప్రత్యేక బృందము అడుగుపెట్టింది. చౌహాన్ ఏరియల్ సర్వే చేయడంతో పాటు పంటలను పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించారు. దీంతో బుధవారం కేంద్ర బృందాన్ని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.